మరి దగ్గర ఇది టోటల్ ప్యూర్ ఇజ్రాయల్ సిస్టమ్ ఇది. అవును 16/5 ఇది. ఓకే అదే పెద్ద ఫార్మర్లకు ఇది ట్రాక్టర్ జేసీబీ ఏదైనా సరే ఇందుకే మూవ్ అవుతుంది. ఇది ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఇంతే మెయింటైన్ అవుతుంది. కటింగ్ ఈ మాత్రం 5 ఫీట్ ఏదైనా కామన్ 5 ఫీట్. ఇది 5 ఫీట్లేనా సార్? 5 ఫీట్ మన 6 ఫీట్లు కదా? 5 మన 5 అంటే మొన్న చేసారా 5 పెట్టింది మెయిన్ పిల్ల 6 ఫీట్. ఈ పైన ఎంత? 16 ఫీట్ పైన 10 ఫీట్ 10 పోతుంది. ఎవ్రీ ఇయర్ కట్ అవుతుంది. సెంటర్ ఓపెన్ అయ్యి మధ్యలో అది 16 ఇక కామన్ ఫిక్స్డ్ 16 హైట్ 10 ఫీట్లు వెడల్పు 4 ఫీట్లు ఎవ్రీ ఇయర్ 2 ఫీట్ కట్ అవుతుంది. ఫస్ట్ది లెమన్, దాంట్లో కొంకన్ లెమన్ ఉంది, బాలాజీ ఉంది, దీని తర్వాత సీతాఫలం. 2016 జనవరి ప్లాంటేషన్ అన్ని ప్లాంట్స్ ఇటు సైడ్ ఒక 6 నెలలు 1 ఇయర్ తర్వాత పెట్టినాం. అంటే బెడ్స్ రైజ్ చేసి పెడితే గాలికి కింద పడితే ఎట్లా ఏందనేది. అదే ఎగ్జాక్ట్లీ నా డౌట్ ఏంటంటే ఇవి లైట్ సాయిల్స్ కదా, ఎంత మనం రైజ్ చేస్తే రూట్ సిస్టమ్ ఉంటే ఎప్పుడు గాలి పెట్టినప్పుడు అదే అందరూ పెడుతుంటే అందరూ అట్లా అన్నప్పుడే భయానికి ఏం చేసినామంటే ఫస్ట్ ఈ 40 ఫీట్ రోడ్ ఈ సైడ్ మొత్తం ఈ వెరైటీస్ అన్ని 2016 జనవరి ప్లాంటేషన్ చేసినాం. 1 ఇయర్ తర్వాత ఫిక్స్ అయిపోయి ఓకే కాన్ఫిడెంట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ సేమ్ ఇదే మళ్ళీ అటు ఎక్స్పాండ్ చేసేసి మొత్తం పెట్టేసి. అంటే నేను అనదర్ క్వశ్చన్, ఎందుకు రైజ్ చేయాలి, అవసరం ఏంటి? మెయిన్ అంటే ఇదంతా రాక్ ఏరియా, కింద ఎక్కడ బండలు ఉన్నాయి ఏమున్నాయో తెలియక మన వెనకట పెద్ద చెట్లు పెట్టినప్పుడు గుంటకు ఒక్కటి పెట్టినాం కాబట్టి తవ్వి పెట్టేసినాం అయిపోయింది. ఇదేంటంటే ఎవ్రీ 5 ఫీట్కి ఉంటుంది కాబట్టి కింద రాకు పరుపు బండ ఏదైనా వచ్చినప్పుడు చెట్టు కొన్ని రోజులు పెరిగి చచ్చిపోతుంది కాబట్టి కింద ఫస్ట్ మార్కింగ్ ఇచ్చి 1.5 ఫీట్ డెప్త్ తవ్వి బండలు బాగానే ఒక 200-300 టిప్పర్ల బండ వెళ్ళింది. ఆ బండను తీసేసి మళ్ళీ ఇదంతా క్లోజ్ చేసేసి బండ్ రైజ్ చేసేసి మనకి ఈ తోట పెడదామంటే వాటర్ లేవు. 24 బోర్వెల్ వేస్తే ఒక్కటో రెండో పడ్డది, మిగతా 1/2 ఇంచ్ 6 ఇంచ్ తోటి కలెక్ట్ చేసేసి చిన్నగా పెట్టినాం. ఈ పడ్డ నీళ్ళు పడ్డట్టు మొత్తం ఒక్క దగ్గర కాకుండా ఎవ్రీ 50 ఫీట్కి స్పీడ్ బ్రేకర్ చేసినాం. ఇట్లా 200 ఎకరాలు వాటర్ అంతా హార్వెస్ట్ అయింది. ఈ గాలి వెళ్తురు మనకి దీని మీద రైట్ చేయడం. నేను అనేది ఏంటంటే మీరు ఈ సిచ్యువేషన్ తగ్గట్టుగా మీరు చేసుకున్నారు. ఇదే సిచ్యువేషన్ అందరం చేయాలంటే కూడా అంటే నేను అనేది ఏంటంటే అవసరం లేదు. బ్లాక్ సాయిల్ ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీ బ్లాక్ సాయిల్ మామిడి పెడదాం అనుకున్నప్పుడు మీరు అన్నట్టు రైతు పెట్టే టెక్నాలజీ బెస్ట్. అదే అంటే ప్లెయిన్ గా ఉండి నీట్ గా ఉంటే అవసరం. నేను మీతోటి జస్ట్ ఐ వాంట్ టు కన్ఫర్మ్ ఇట్. మనం వాటర్ హోల్డింగ్ కోసం కూడా ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్. ఇప్పుడు స్వామిరావు గారికి పొలం చెడగొట్టి పెట్టినాం. అది జస్ట్ ట్రాక్టర్ తోటి రోల్ చేసేసి జస్ట్ 1.5 ఫీట్ పైనే పెట్టినాం. వీళ్ళకి మొత్తం చెరువు ఏరియాలో బండ్స్ రైజ్ చేసి బండ్స్ మొత్తం బ్లాక్ సాయిల్ ప్యూర్. సో ఒక 1 మంత్ వర్షం పడింది అనుకోండి, ఆటోమేటిక్గా వాటర్ స్టోరేజ్ చెట్టు చచ్చిపోతుంది. సో మనకు వర్షాలు పడ్డా ఏం పడ్డా కానీ నీళ్ళు అనేవి నిలిచినా మధ్యలో ఉంటే చెట్టు దగ్గర ఇబ్బంది కావద్దని రైజ్ చేసి పెట్టాం. నార్త్ సౌత్ ప్లాంటేషన్. అంటే మనకి మార్నింగ్ ఈస్ట్ సైడ్ ఎండ ఇప్పుడు ఇట్లా వస్తుంది కదా సార్, మొత్తం ఎండ ఫస్ట్ ఈస్ట్ వస్తుంది, తర్వాత టాప్, తర్వాత వెస్ట్. ఒకవేళ మనం ఇలా పెట్టినామనుకోండి ఈ నీడ పోయి చెట్టు మీద పడ్డప్పుడు గ్రోత్ ఉంటుంది కానీ ఫ్రూట్ ఏది రాక చెట్టు ఫారెస్ట్ ప్లాంట్ లాగా పెరిగిపోతుంది. సో అదే ఈ సిస్టంలో పెట్టినామనుకోండి దీని నీడ దాని మీద పడొద్దు అంతే, అదే సిస్టమ్. దానికోసమే నార్త్ సౌత్ అనేది మనం పెట్టినాం. పెద్ద అది కూడా మనం ఇజ్రాయెల్ వెళ్ళి వాళ్ళ దగ్గర చూసిన తర్వాత వాళ్ళు ఇదే డైరెక్షన్స్ పెడుతున్నారు. సో ఏంది రీజన్ అని అడిగితే వాళ్ళు మనకు చెప్పిన తర్వాత తెలిసింది. అంతకుముందు కూడా మనం అక్కడ చూసిన తోట ఇట్లా ఉండే, పోయొచ్చిన తర్వాత మార్చింది. మనకు కూడా తెలియదు, పోయొచ్చిన తర్వాత నార్త్ సౌత్ ప్లాంటింగ్ ఈవెన్ మీరు అంటే నాట్ ఓన్లీ దిస్ క్రాప్, మన అగ్రికల్చర్ క్రాప్లలో కూడా నార్త్ సౌత్ ప్లాంటింగ్ ఏమంటే టు హార్వెస్ట్ ద మోర్ సన్లైట్. అవునవును కరెక్ట్. దీనికి ఇట్లా వి షేప్ కటింగ్ చేసాం. ఏదైనా అంతే ఇట్లా మనం ఇక్కడ చూస్తే మనకు కనపడుతుంది. ఏదైనా 100% ఇది ప్రూనింగ్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేస్తాం, మధ్యలో కొమ్మలు వస్తాయి. మనకు
దీని పాత వీడియోస్ ఉంటే అన్ని కనబడతాయి ఫొటోస్లో ఉన్నాయి మొత్తం ఇట్లా అంటే ఇప్పుడు ఈడ కనపడదు కానీ పైనుంచి లోపలికి వెళ్ళిపోతుంది ట్రాక్టర్ ఎక్కేసి ఫస్ట్ కింద నిలబడి సైడ్లు కొడతాం 2 సైడ్లు కొట్టిన తర్వాత ట్రాక్టర్ ఎక్కి కొట్టిన తర్వాత ఈ మధ్యలో రంపాలతో తీసేసి మొత్తం మధ్యలో వేస్తాము ఎండిపోయిన తర్వాత రోటవేటర్ అందులోనే కదా ఇప్పుడు అక్కడ వెరైటీ నిమ్మ ఏదైతే పెట్టినారు కొంకన్ లెమన్ పర్ ఎకర్ 40 టన్స్ వస్తుంది కాకపోతే మార్కెట్ ప్రాబ్లం ఉంది సో బాలాజీ ఆర్ హైబ్రిడ్ లెమన్ వచ్చింది ఇంకోటి పర్చూన్ లెమన్ వచ్చింది అవి బెస్ట్ బాలాజీ నిమ్మ పెట్టినప్పుడు ఎన్ని ఇయర్స్ పట్టింది 7 years పడుతుంది అది లాంగ్ పీరియడ్ దానికన్నా ఇప్పుడు అప్డేటెడ్ వచ్చింది పర్చూన్ లెమన్ వచ్చింది హైబ్రిడ్ అది 9 monthsలోనే క్రాప్కి వస్తుంది అయితే మేము బాలాజీ నిమ్మనే పెట్టినాము ఇంకా క్రాప్ రావట్లేదు అని చూస్తున్నాం మేము అది మినిమం 6 years అయినా పడుతుంది ఇది ఎన్ని సంవత్సరాలు సార్ అంటే ఫస్ట్ క్రాప్ రావాలి తెగిపోయినాక నెక్స్ట్ సీజన్కి వచ్చేటప్పుడు సైజ్ వస్తుంది దానికి కొన్ని కెమికల్స్ వాడేటివి ఉంటాయి 500 చెట్లు పడతాయి హై డెన్సిటీ అల్ట్రా హై డెన్సిటీ 700 800 900 అక్కడ స్టార్టింగ్లో చూపించాను కదా ఇందాక అక్కడ 10/5 ఉంటుంది ఇప్పుడు దీంట్లో 2 పడినాయి 1 పడింది అందులో 1 పడుతుంది ఇంకొక క్వశ్చన్ అండి ఇప్పుడు ఈ చెట్లకి ఇప్పుడు బయట నార్మల్గా ఏంది ఎకరానికి 40/40 తోటి పెడతారు కదా దానికి దీనికి ఏమైనా డిఫరెన్స్ ఉంటాయి ఈ చెట్లకి ఆ చెట్లకి ఆ చెట్లు ఏంటంటే హార్వెస్ట్ చేయడమైనా గాలివాన వచ్చినప్పుడు కాయలు రాలిపోతాయి పంట మనం కోసుకోమో అనేది ఒకటి నమ్మకం ఉండదు దీంట్లో 100% మన ఫ్రూట్ మనం తెంపుకోగలుగుతాం మార్కెట్ సీజన్ బట్టి మనం తెంపుకోవచ్చు అది గాలి వస్తుంది తుఫాన్ స్టార్ట్ అవుతుంది అన్న భయానికి మనం అందరూ ఒకటే నాడు తెంపేస్తారు మార్కెట్కి ఒకటేసారి పోతే రేట్ డౌన్ అవుతుంది ఇది ఎంత గాలి వచ్చినా కొమ్మలు అనేవి ఊగవు బ్రాంచెస్ స్టిఫ్గా ఉంటాయి కాబట్టి గాలి లోపలికి జరగదు ఒక చెట్టు ఆనుకొని ఉంటుంది కాబట్టి పండు కింద పడదు డ్యామేజ్ అవ్వదు మనం ఎప్పుడైనా తెంపుకోవచ్చు మార్కెట్కి తీసుకెళ్ళచ్చు దానికి ఇది తేడా సేమ్ ప్లాంట్స్ ప్రూనింగ్ చేయరు అది పెద్దగా పెరిగిపోతాయి ఇవి ఎవ్రీ ఇయర్ ఫస్ట్ ప్లాంటేషన్ చేయగానే 60 centimeters దగ్గర మనం టాప్ మొత్తం తీసేసి బ్రాంచింగ్ చేస్తాం బ్రాంచింగ్ చేసి ఒక స్ట్రక్చర్ దాన్ని బిల్డప్ చేస్తాం అన్నట్టు 4 feet పెరగాలి హైట్ 10 feet పోవడానికి దాన్ని ఎట్లా పోవాలి అనేది ఒక ప్రూనింగ్ చేసి 40 years అయితే కంపల్సరీ ఉంటుంది గ్రాఫ్టెడ్ ఇప్పుడు ఎప్పుడెప్పుడు చేస్తారు సార్ ప్రూనింగ్ హార్వెస్ట్ అయిపోగానే 1 week రెస్ట్ ఇచ్చి చేసేస్తాం ఎవ్రీ హార్వెస్ట్ కంపల్సరీ ప్రూనింగ్ చేస్తాం సైడ్లు టాపు ప్రూనింగ్ చేస్తాం ఎవ్రీ ఇయర్ అయిపోయినాక బేసల్ డోస్ వేసేస్తాం నిమ్మకు కూడా ఇట్లా బండ్ సిస్టమ్ మొత్తం అన్నిటికి చేసాం సార్ అంటే సాయిల్ని బట్టి అక్కడ ఉన్న ల్యాండ్ కండిషన్ బట్టి ఇప్పుడు బండ అదంతా ఉంటే కంపల్సరీ చేయాలి బ్లాక్ సాయిల్ సౌడు నేలలు ఉంటే కంపల్సరీ చేయాలి ఇప్పుడు మనకి ఇది పైన అంతా దుబ్బ ఇది రెడ్ సాయిల్ కొంచెం కిందికి పోతే స్టోను ఆ కిందికి పోతే బ్లాక్ అది మిక్స్ అది లాస్ట్ చింత ఉన్న సపోర్టర్లో చౌడు ఉంటుంది సో ఈ బన్స్ రైజ్ చేస్తే ఏంటంటే వాటర్ అనేది పైన పడినప్పుడు ఇట్లా డౌన్ అయిపోయి కిందికి వెళ్ళిపోతుంది చెట్టు దగ్గర ఆగదు సో సాయిల్ అనేది లూజ్ ఉంటుంది కాబట్టి చెట్టుకి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఈ వాటర్ కూడా గ్రౌండ్ వాటర్ అంతా రీఛార్జ్ అయిపోతాయి మనకు బోర్వెల్స్ ఇబ్బంది ఉండదు ఈ 24 బోర్వెల్స్ని వాడే బోర్వెల్స్ని 3-4 బోర్వెల్స్ వాడుతున్నాను నాకు అంతా రీఛార్జ్ అయింది సరిపోతుంది ఒక్క దగ్గర స్టోరేజ్ చేసినా అది మనకు వస్తుందా పక్కలు పోతుందా అనేది తెలియదు మన ల్యాండ్ మొత్తం రీఛార్జ్ చేస్తే కంపల్సరీ మన బోర్వెల్స్ రీఛార్జ్ మనకి ఇబ్బంది ఉండదు మనం బయటికి వెళ్ళే వాటర్ను కూడా పోనీయకుండా వెళ్ళే దగ్గర ఒక 2 చెరువులు తవ్వుకున్నాం అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి మన చెరువు నిండిన తర్వాతనే బయటకు అంతవరకు దాకా వెళ్ళాం బోర్లు అంటే ఫుల్ కెపాసిటీ వస్తుంది ఇట్లా వాటర్ బోర్లు ఫుల్ వస్తుంది ఇంతకుముందు తక్కువ ఇప్పుడు ఇటువంటి హై డెన్సిటీ ప్లాంటింగ్కి ఏ వెరైటీ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందని స్టడీ చేశారా మీరు? దీనికి సార్ దసరి ఒకటి వస్తలేదు అంటే ఒకసారి ఫుల్ వచ్చి తర్వాత ఇబ్బంది పెర్ఫార్మెన్స్ బంగన్పల్లి కేసరి వీటిల్లో హై డెన్సిటీలలో వాటి పెర్ఫార్మెన్స్ ఎలా ఉందన్నది మీ అంటే మీ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది? కేసరి బాగుంది సార్ కేసరి బాగుంది బంగన్పల్లి
హిమాయత్ వచ్చేసి బాగానే ఉంది కానీ ఈల్డ్ తక్కువ వస్తుంది, రేట్ ఎక్కువ వస్తుంది. హిమాయత్ దాని సంగతి వేరే ఉంది కానీ దానిలో ఫ్రూటింగ్ ఈల్డ్ ఇంప్రూవ్ చేయాలంటే దానికి మళ్ళీ టెక్నాలజీ వేరే ఉంది. టోటల్లీ డిఫరెంట్. మనకు చిన్న ఇప్పుడు మేమైతే తెలంగాణకైతే మంచి డిమాండ్ అంటే కేసరి. కానీ కేసరిలో కూడా ఆ షోల్డర్ ఉంది కదా, రెడ్ కలర్ రావాలి. ఆ రెడ్ కలర్ వస్తేనే మార్కెట్ 150 నుంచి 200 రూపాయలకు పోతుంది. అది దాన్ని మనం ఎందుకంటే అది గుజరాత్ వెరైటీ, అది అంటే ఏంటంటే దాంట్లో పీస్ ఉండదు. దట్ వెరైటీ ఎక్సలెంట్. మళ్ళీ తెలంగాణలో ఈవెన్ దశేరి ఇప్పుడు ఫెయిల్యూర్. మేము ఇంత మొదలు చాలా బాగా చెప్పినాము దశేరి ఇట్లా వస్తుంది అట్లా వస్తుందని, కానీ లాస్ట్ 3 years నుంచి టోటల్లీ ఫెయిల్యూర్. అంటే మనకు ఫెయిల్ ఏమి అవ్వట్లే కానీ క్రాప్ అంటే నేను నా ఫీడ్బ్యాక్ చెప్పడం లేదు, రైతుల దగ్గరికి వెళ్ళి ఈ సంవత్సరం ఒక మొన్న ఉండి అంటున్నాడు సార్ 3 సంవత్సరాల నుంచి నాకు క్రాప్ లేదు సార్, ఏం చేస్తాను. ఏం చెప్పినా అంటే నేను ఇక నువ్వు కల్టార్ అయ్యవా ఈ సంవత్సరం అంటే నార్మల్లీ యాజ్ అ సైంటిస్ట్ వీ వోంట్ సజెస్ట్ కల్టార్. కానీ ఏంటంటే ఇక 2-3 years నుంచి రానప్పుడు ఏం చేస్తాం మరి. ఇప్పుడు మనకు లేబర్ కూడా కాస్ట్లీ. ఎవ్రీ ఇయర్ మనం ఒక క్రాప్ ఫెయిల్యూర్ అయిందంటే మళ్ళీ 1 year మెయింటైన్ చేయాలి. పర్ ఎకర్ ఎంత కాస్ట్ వస్తున్నది, చాలా దున్నడము, స్ప్రేయింగ్ చేయడము, ప్రూనింగ్ చేయడం చాలా కాస్ట్లీ అవుతుంది మ్యాంగో కూడా. కాబట్టి ఏంటంటే మనం అందుకొరకు అంటే దశేరి ఈజ్ ద గుడ్ వెరైటీ ఫర్ తెలంగాణ యాక్చువల్గా మనం సజెస్ట్ చేసినాం. కానీ ఇప్పుడు దానికని కూడా కేసరి బాగుందని చెప్తున్నాం. కేసరి రెగ్యులర్గా వస్తుంది, క్రాప్ వస్తుంది. కానీ మనం ఇంకో ప్రాబ్లం ఫేస్ ఏం చేస్తున్నాం అంటే గమోసిస్ ప్రాబ్లం సీరియస్గా ఉంది. గమోసిస్ వెరీ సీరియస్గా వస్తుంది. మాల్ ఫార్మేషన్ అంటే మేజర్ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు చేసే ఎనీ ఫామ్. ఇప్పుడు కొన్ని ఛాంపియన్ ట్రీస్ వీళ్ళు ఇన్ని తోట ఉంది కదా, ప్రతి చెట్టు ఒక బిహేవియర్ ఉంటుంది. ఇప్పుడు మీకు మామిడి చెట్లనే ఈచ్ బ్రాంచ్ విల్ బిహేవ్ డిఫరెంట్లీ. ఈ కొమ్మ పూతకు వచ్చింది, ఇంకో కొమ్మ పూతకు రాదు. అంటే మీకు అందులో ఒక్కొక్క బ్రాంచే డిఫరెంట్, దాని బిహేవియరే డిఫరెంట్. దాని ఫిజియాలజీ మనం 50 ఏళ్ళు పనిచేసిన వాళ్ళు కూడా అర్థం కాలేదు అది. అంటే చెప్తున్నాను అంటే ఈ సంవత్సరం మీరు ఇట మామిడి తోటలో ఇట ఈ సంవత్సరం చేసిన బంపర్ క్రాప్ వచ్చిందని చెప్పి అదే మీరు నెక్స్ట్ టైం చేయండి 0 కూడా ఉంటుంది. అంటే దాని ఫిజియాలజీ మనకు అంత ఈజీగా అండర్స్టాండ్ అయ్యే ఫిజియాలజీ కాదు. ఇప్పుడు మీరు అన్నట్టు అంతే, ఇక అదే ప్రాబ్లం, మేజర్ ప్రాబ్లం. ఇప్పుడు క్లైమేట్ చేంజ్, ఇప్పుడు వెదర్ అయితే మామిడి తోట ఇవాళ మార్నింగ్ నేను న్యూస్ చూస్తున్నా వరంగల్ ఊటీ లెక్క ఉంది అని, పొగ మంచి వచ్చిందని, ఫుల్ పొగ మంచి. ఇవాళ గిట్ట మీరు ఫ్లవరింగ్ ఇట్లుండి పొగ మంచి ఉంటే అవుటే మీ మామిడి అవుట్, ఇక టోటల్లీ అవుట్. ఇప్పుడు ఏంటంటే ఇవాళ ఉంది ఇట్లా పొగ మంచి ఉందని చెప్తున్నాడు. ఏం చేయలేము అక్కడ. మీరు ఆ పొగ మంచిలా మీరు ఏం చేస్తారు అంటే దట్ ఈస్ కాదు. మన దగ్గర సామెత ఉంటుంది, మామిడి పంట ఒకనాటి పంట. రేపు అనంగా కూడా ఏమైతుందో మీరు అన్నారు కదా కేసర్ గమ్మి అంటే అది ఎట్లా ప్రాబ్లం దాన్ని ఎట్లా సార్ అంటే మేమైతే డీప్ గా మంచి కట్ చేపించి అంటే యాక్చువల్లీ బోటాక్స్ పేస్ట్ మంచిగా పనిచేస్తుంది అన్నిటికన్నా బెస్ట్. కానీ మనకు ఓపిక ఉండదు. అది కాపర్ సల్ఫేట్ తెచ్చి సున్నం తెచ్చి అది కూడా మన వట్టి సున్నం కాదు, ఏది మన బట్టిల సున్నం కావాలి. ఇవన్నీ దీస్ ఆర్ ది ప్రాక్టికల్. కానీ మనం ఏంటంటే ఇక మన దొరకక ఏం చెప్తామంటే రైతుకి బ్లైటాక్స్ బెస్ట్ కెమికల్. ఇంకా లేకపోతే ఈ మధ్యలో ఇది ఒకటి కాంబినేషన్స్ వచ్చినాయి మెటలాక్సిల్ తోటి, ఆ కాంబినేషన్స్ మార్చమంటున్నాం. ఒక్కసారి కూడా పోతలేదు అది. అంటే అన్లెస్ అంటే సాయిల్ చుట్టూ మొత్తం ఎవ్రీథింగ్ డ్రెంచ్ చేసి పక్కా చేస్తే కానీ కంట్రోల్ అవుతలేదు అది. కానీ నర్సరీలో ఏం చేయాలంటే మీరు అన్నారు చూడండి, ఏది మాల్ ఫార్మేషన్ అన్నారు కదా, కొన్ని ఛాంపియన్ ట్రీస్ ఐడెంటిఫై చేయాలి. అంటే ట్రీ రికార్డు ఉండాలి. ప్రతి చెట్టుది ప్రతి సంవత్సరం క్రాప్ వస్తుందా, ఎంత మంచి క్రాప్ వస్తుంది, ఆ రికార్డు పెట్టి దాని రికార్డు మెయింటైన్ చేసి ఒక 4-5 సంవత్సరాలు మంచి కన్సిస్టెంట్ రికార్డు ఇచ్చిన చెట్ల లెక్కని కొమ్మలు తీసుకొని కడితే అది పర్ఫెక్ట్ ప్లాంట్. లేదు మన రైతుల దగ్గర మంచి తోటల గిట్ట మీరు ఏం చేయాలా, మంచి గాసే చెట్లు ఉంటాయి కదా, ఐడెంటిఫై చేసి మీరు 200-300 చెట్లు తెచ్చుకొని, అంటే రూట్ స్టాక్ తెచ్చుకోవాలి, దొరుకుతాయి 20 రూపాయలకి. ఆ కొమ్మలు తీసుకొని అడ్డు కట్టించుకొని మీరు పెంచుకొని మీరు పెట్టుకుంటే దానంతా మంచి తోట ఏది రాదు. నర్సరీ వాడు మాల్ ఫార్మేషన్ వస్తుందా, లక్షల ప్రొడక్షన్ చేసినప్పుడు ఈ చెట్టుకి వాడు ఎక్కడ కొమ్మ దొరుకుతా అక్కడ తీసుకొచ్చి కడతాడు. అది మీరు ఏంటంటే కొమ్మ ఎట్లుంటుందో మీ బిడ్డ బిహేవియర్ అట్లుంటుంది అక్కడ. అంటే ఈ మదర్ ప్లాంట్ ఎట్లుంటే ఇది చెట్టు గిట్ట మీరు బెంగని పెళ్ళి ఎన్ని రకాలు ఉన్నాయి తెలుసా? తీగ బెంగని పెళ్ళి ఉంది, చుక్క బెంగని పెళ్ళి ఉన్నది, రాతి బెంగని పెళ్ళి ఉన్నది, అన్ని మీకు ఎగ్జాక్ట్లీ కోల ఉంటుంది. అదే ఇప్పుడు మీరు కరెక్ట్ గా సంగారెడ్డి వెరైటీ షేప్ వస్తుంది చూడండి, అది మార్కెట్ లో పర్ఫెక్ట్ వెరైటీ. ఇంకోటి
అలంపూర్ బేనిషాన్ అంటారు, అది అది కొద్దిగా దీని వేరియంట్. ఇప్పుడు దీని వేరియంట్ ఆఫ్ ఎస్పెషల్లీ అది మొదలు అంటారు. అవునవును, అలంపూర్ బనేషాన్ అంటే యాక్చువల్లీ ఏంటంటే ఈ బనేషాన్ అనే వెరైటీ బంగనపల్లి బనగానపల్లి అని కర్నూలు డిస్టిక్ వెళ్ళి వచ్చింది. అది వేరియంట్ ఎక్కడ ఏంటంటే మీరు అలంపూర్ బనేషాన్లో మనకి కొల్హాపూర్ దగ్గర ఉండేటువంటి అలంపూర్ దగ్గరికి వెళ్ళి అది వచ్చింది. అంటే కొద్దిగా మీకు ఏంటంటే వేరియేషన్స్ ఉన్నాయి అంతే, క్లోనల్ వేరియేషన్స్ అవన్నీ కూడా. ఇప్పుడు మీరు బంగనపల్లి ఇంత వేరియేషన్ ఎందుకు వచ్చింది? మీరు నేను చెప్పినట్టు ఏంటంటే 1,90,000 మాస్ పాపులేషన్లో వేరియేషన్స్ వచ్చేసినాయి అంతే. ఇది పాలిగామస్, హెట్రోజైగస్, ఇక దీనిలో ఎన్ని ఉండాలో అన్ని ఉన్నాయి. దీనికి అన్ని ఉన్నాయి కాబట్టి మనకు పాలి ఎంబ్రియాని అన్ని ఉన్నాయి కాబట్టి మనకు ఎన్ని క్యారెట్. ఇప్పుడు ఇది ఈ వెరైటీ డిఫరెంట్ వెరైటీ. ఇక్కడ మీకు ఇది మంచిగా కాసింది అంటే ఈ రోడ్ సైడ్ ఉన్నందుకు గాలి వెళ్తున్నందుకు బాగా కాసిందా, మరి పక్క ఉండే బెంగనపల్లి ఉంది సరిగ్గా క్రాప్ లేదు అంటే ఇటువంటి అబ్జర్వేషన్స్ మీరు చేయాలి. చూసిండ్రా అంటే మీరు జస్ట్ క్రిటికల్గా చూడండి. ఇక్కడ ఇదే చెట్టు బాగా కాసింది, అవతల పక్క పొంచి చెట్లు లేదు క్రాప్. ఇంకొకటి అండి, మన కర్ణాటకలో సుప్రభాత్ సుప్రభాత్ ఎట్లా ఉన్నది చాలా వెరైటీలు, మామిడి వెరైటీలు మన కొత్త అది హైబ్రిడ్ డబుల్ క్రాస్. కానీ ఇప్పుడు అదే మీకు అన్ని వెరైటీలు మార్కెట్ లేకపోతే ఇది కచరకాయ అని పక్క పారేస్తాడు. ఇప్పుడు మీరు వాడు అడిగేది ఏంటంటే మార్కెట్ లేదు. ఇప్పుడు మీరు మామిడిలో ఇప్పుడు ఇంత అన్ని వెరైటీలు వచ్చినా కానీ ఇప్పుడు మీరు మార్కెట్ లో బెంగనపల్లి అడుగుతాడు, దశేరి అడుగుతాడు, కేసరి అడుగుతాడు, మల్లిక అడుగుతాడు. కొద్దిగా ఈ వెరైటీ చిన్న రసం, పెద్ద రసం, ఇవే మన హిమాయత్ అడుగుతాడు. మీరు ఈ వెరైటీ ఉంటే సార్ దీన్ని ఎవడు కొన్నాడు సార్ అంటాడు కదా, అది దానికి ప్రైజ్ అవుతుంది. అన్ని చూసిన తర్వాత కూర్చున్న కాడ